జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సుమారు 40 నిమిషాల పాటు రహస్యంగా మంతనాలు జరిపారు. శ్రీశైలం యాదవ్ తనయుడు నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండగా కిషన్ రెడ్డి శ్రీశైలం యాదవ్ తో సమావేశం నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కెమెరా అంతకు ముందు పెట్టింది నేనేనా ముందు పెట్టింది ఎన్నికల సందర్భంగా నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖులను పెద్దలను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టాను. అందులో భాగంగా ఈరోజు శ్రీశైలం యాదవ్ గారిని వ్యక్తిగతంగా కలిసి వారి యొక్క మరి కానున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మరి ఓటు వేయాలని చెప్పి కోరడం జరిగింది. ఈ రకంగా నేను చాలా మందిని మన పెద్దలందరినీ కూడా కీ ఓటర్స్ ను సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులను కుల పెద్దలను అందరినీ కలుస్తున్నాను. అందులో భాగంగా పెద్దలు శ్రీశైలం యాదవ్ గారు కూడా కలిసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి ఈ యొక్క శాసనసభ నియోజకవర్గం నుంచి దీపక్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిగా కోరాను. కాబట్టి అందులో పార్ట్గా ఈ రోజు రావడం జరిగింది తప్ప వేరే ఎజెండా ఏమి లేదు. ఇక్కడ నుంచి మేము పదయాత్రకు వెళ్తాం. మా ఎంపీగా మేము గౌరవంగా మాకు ఎంపీగా కాకుండా కూడా కుటుంబ ఇంకా రిలేషన్షిప్ ఉన్నాం కిషన్ రెడ్డి అన్న మేము. కాబట్టి మా ఎంపీగా మా మంత్రిగా నన్ను ఓటాడుతానికి వచ్చిండు. మర్యాద ఎవరు వచ్చినా మేము ఏ మర్యాద చేయాలో ఆ మర్యాద చేసినాం. శాసనసభ ఎన్నికల సందర్భంగా నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖులను పెద్దలను